నర్మదకి ఇంటి పెత్తనాన్ని ఇచ్చి వల్లికి ఊహించని షాక్ ఇచ్చిన వేదవతి నిజంగానే నర్మదకి ఇంటి పెత్తనం ఇచ్చిందా వేదవతి? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వల్లికైతే వేదవతి చుక్కలు చూపించడంతో ఇక తను చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తన గదిలోని సామాన్లు విసిరి కుడుతున్నప్పుడే భాగ్యం ఆనందరావు అయితే అక్కడికి వస్తారు. ఏమైందమ్ముడు, ఏంటి ఎంత కోపం నీకు, ఏం జరిగింది అని అంటూ ఉంటే నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది వల్లి. అదేంటమ్ముడు, ఇంట్లో ఉండలేకపోవడం ఏంటి, ఏం జరిగింది అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడు ఇక వల్లి అయితే ఏం జరిగిందా, అందరూ కలిసి నాతో ఆట ఆడుకుంటున్నారు. మా అత్తగారు చీటికి మాటికి నన్ను చెంప మీద కొడుతూనే ఉంది. ఇక ఆ నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఏదో ఒక రకంగా టార్చర్ పెడుతూనే ఉన్నారు. నేను ఇది భరించలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది వల్లి. అయితే అదేంటి అమ్మడు, అన్నిటికీ కూడా ఎంతో హుషారుగా నువ్వు ఎదురు తిరిగేదానివి, వాళ్ళకి ఏలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి వేసి ఇంట్లో గొడవలు సృష్టించేదానివి, అలాంటిది నువ్వు భయపడిపోతున్నావేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక భాగ్యం అలా అడగంగానే వల్లి అయితే ఏమోనమ్మా, మా అత్తగారి విషయంలో కూడా నాకు అనుమానంగానే ఉంది, ఎందుకో ఆమె నాతో విచిత్రంగా ప్రవర్తిస్తుంది అని అంటూ ఉంటుంది వల్లి. ఇంతలో కిటికీలో నుంచి మొత్తం కూడా చూస్తూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక భాగ్యం అయితే చూడమ్మ వల్లి, మీ నాన్నని మిల్లుకి పంపించి అక్కడికి మీ మామయ్య గారు రాకుండా నువ్వు అడ్డుపడేలా చేశావు. మీ ఆయన్ని అకౌంట్లు మీ మామగారికి చూపించకుండా అడ్డుపడ్డావు. ఇప్పుడు కూడా నువ్వు మీ అత్తగారి చేతిలో నుంచి మొన్న ఎలాగైతే పెత్తనాన్ని లాక్కున్నావో ఇప్పుడు కూడా అలాగే లాక్కో. నువ్వు పెత్తనాన్ని లాక్కుంటే అప్పుడు మనకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని అంటూ ఉంటుంది భాగ్యం. ఇప్పుడు నీ దగ్గరికి ఎందుకు వచ్చామో తెలుసా? అర్జెంటుగా మాకు 1,00,000 రూపాయలు కావాలి. అప్పిచ్చినోడు పీకల మీద కూర్చున్నాడు, వారం రోజుల్లో అప్పు తీర్చకపోతే చంపేస్తానంటున్నాడు అని అంటూ ఉంటుంది భాగ్యం. ఏంటమ్మా మీరు, పెళ్లి ఖర్చు కూడా ఆయనే కదా మీకు ఇచ్చింది 10 లక్షలు, అయినా సరే మీరు ఏమాత్రం కూడా భయం లేకుండా అప్పులు ఎందుకు చేస్తున్నారు అని అంటూ ఉంటుంది వల్లి. ఆ 10 లక్షల కోసమే ఆ భద్రావతి మన దగ్గరికి వచ్చి ఆ 10 లక్షలు మనకి ఇచ్చి మళ్ళీ ఆ విశ్వాగాడికి అమూల్యకి లవ్ ట్రాక్ నడపమంది. 10 లక్షలు బావకి ఇవ్వాలని ఆ 10 లక్షలు తీసుకొని మా ఆయనకి ఇచ్చేసి నేనేమో అమూల్యని ఆ విశ్వాన్ని ఒకటి చేశాను అని మళ్ళీ తన నోటితోనే నిజాన్ని బయట పెడుతుంది వల్లి. అవి తెలుసుకొని ఇక వేదవతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. మీరు మామూలు కాదు, ఇంతకి తెగించారా? నా కుటుంబానికి నువ్వు పెద్ద కొడవలవై వచ్చి సంతోషంతో ఇల్లంతా ఉండేలాగా చూసుకుంటావనుకొని ఎంతో సంబరపడిపోయాను. కానీ నువ్వు మాత్రం ఇలాంటి దుర్మార్గంగా ఆలోచించి ఎప్పటికప్పుడు ఇంట్లో గొడవలు పెట్టి ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పి నువ్వు మాత్రం ఆనందంగా కడుపు నింపుకునేదానివన్నమాట. ఈసారి నుంచి అస్సలు కూడా అలా జరగనివ్వను. చూడు, ఈ వేదవతి అంటే ఏంటో చూపిస్తాను అని రామరాజు దగ్గరికి వెళ్ళి ఇక రామరాజుతో అంటూ ఉంటుంది. అమూల్య సమస్య తీరిపోయింది కదండి, ఇక మీరు మిల్లుకి వెళ్ళండి అని అంటూ ఉంటుంది వేదవతి అయితే రామరాజుతో. అప్పుడే రామరాజు, అవును బుజ్జమ్మ, నేను అదే అనుకుంటున్నాను. మొన్నటి దాకా అమూల్య జీవితం ఏమైపోతుందని బెంగతో నేను బయటికి వెళ్ళలేకపోయాను. ఇప్పుడు ఆ బెంగ నాకు లేదు, అందుకనే వెళ్ళాలని అనుకున్నాను, నేనే నిర్ణయం తీసుకున్నాను అని అంటూ ఉంటాడు. నేను ఒక మాట అడుగుతాను, మీరు కాదనరు కదా అని అంటూ ఉంటుంది వేదవతి. పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏది అడగలేదు, ఈ ఒక్కసారి అడుగుతున్నాను అని అంటూ ఉంటే అడుగు బుజ్జమ్మ అని అంటూ ఉంటాడు రామరాజు. ఏం లేదండి, సాగర్ని నడుపుని క్షమించండి అని అంటూ ఉంటుంది వేదవతి. లేదు బుజ్జమ్మ, అది కాక వేరేదేదైనా అడుగు అని అనగానే ఎంత కాదనుకున్నా వాడు మన కొడుకండి, అలాంటి వాడిని మనం దూరం పెట్టకూడదు, వాడిని క్షమించండి. వాడికి మనం కాక ఇంకెవరున్నారో, ఏదో తెలియక జాబ్ కోసం డబ్బులు ఇచ్చి మోసం చేశాడు, నేను కాదనడం లేదు, కానీ వాడిని ప్రేమతో దగ్గరికి తీసుకుంటే వాడిలో కోపాలు మొత్తం పోతాయండి అని అంటూ ఇక బతిలాడుతుంది రామరాజుని. ఇక రామరాజు అయితే ఏమీ మాట్లాడడు. తర్వాత ఇక వేదవతి మౌనంగా అలా నుంచొని ఉంటే, సరే బుజ్జమ్మ, ఈ ఒక్కసారి వాడికి నేను ఛాన్స్ ఇస్తున్నాను,
ఇంకోసారి తప్పు చేస్తే జీవితంలో వాడితో నేను మాట్లాడను అని రామరాజు అయితే అంటూ ఉంటాడు వేదవతితో. అప్పుడు ఇక వేదవతి అయితే నర్మదా, నడుపడా, బయటికి రండి అని అంటూ గట్టిగా పిలుస్తుంది. అప్పుడు ఇక వల్లి ఆనందరావు, భాగ్యం ఏంటి మీ అత్తగారు వాళ్ళిద్దరిని పిలుస్తుంది అంటూ ఇక వాళ్ళిద్దరూ కూడా బయటికైతే వస్తారు. అప్పుడు ఇక అందరూ బయటికి వచ్చాక ఇక వేదవతి అయితే నడుపోడా, వెళ్ళి మీ నాన్న కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు, క్షమిస్తారా అని అంటూ ఉంటుంది. వేదవతి అయితే నర్మదా చెప్పు అని అనగానే వెళ్ళు సాగర్ అని అంటూ ఉంటుంది నర్మదా. అప్పుడు ఇక వల్లి అయితే చేసిందంతా చేసి ఇప్పుడు అని అనగానే నువ్వు కాసేపు నోరు మూసుకొని పక్కనుంటావా అని వల్లి నోరు మూయిస్తుంది వేదవతి. అప్పుడు ఇక భాగ్యం అయినా అది అమ్మడు ఏమందని అని భాగ్యం నోరు లెగుస్తూ ఉంటుంటే మాట్లాడుతూ ఉంటే ఇది మా కుటుంబ విషయం వదిన గారు, మీ అమ్మాయిని చూడ్డానికి వచ్చారు కదా, చూసి వెళ్ళండి అని అంటూ వేదవతి భాగ్యం నోరు కూడా మూయిస్తుంది. అప్పుడు ఇంకా రామరాజు సాగర్ కాళ్ళ మీద పడంగానే చూడు, ఈ మొదటి తప్పు కాబట్టి నిన్ను క్షమించి వదిలేస్తున్నాను, తర్వాత మళ్ళీ ఏదైనా చెయ్యరాని తప్పు చేసావంటే మాత్రం ఈసారి నిన్ను క్షమించను అని అంటూ ఉంటాడు రామరాజు. దాంతో ఇక సరే నాన్న అని సాగర్ చెప్పడంతో ఇక కోపాలు తాపాలు అన్నీ కూడా పోతాయి. అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అది చూసి ఓర్చుకోలేకపోతుంది వల్లి అయితే. ఇంకా అయిపోలేదు, ఉంది, ఉండండి. చూడు నర్మదా, మొన్నటి వరకు వల్లి ఇంటి పెత్తనం తీసుకుంది, మరి రెండో కోడలుగా నీకు కూడా కొన్ని రోజులు నేను ఇంటి పెత్తనాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇదిగో రేపటి నుంచి నువ్వు ఇంట్లో ఏం చెప్తే అదే శాసనం, అదే వినాలి అందరూ కూడా. అప్పుడు వల్లి రూల్స్ పెట్టింది చూసావా, నువ్వు కూడా ఎవరికి ఏవైనా రూల్స్ పెట్టచ్చు అని అంటూ ఉంటుంది వేదవతి. అత్తయ్య అది అని అంటూ ఉంటాయి. నిన్నేమని చెప్పాను, నోరు మూసుకొని పక్కన నుంచోమని చెప్పాను కదా, అలాగే నుంచో అని అంటూ ఉంటుంది వేదవతి. రేపటి నుంచి నువ్వే ఉదయమే లేచి పూజ చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని రోజుని ప్రారంభించమ్మా అని అంటూ ఉంటుంది వేదవతి. సరే అత్తయ్య అని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది నర్మద. అయితే అప్పుడే వల్లి వైపు తాళాలు చూపించి ఇక తల ఊపుతూ నర్మద అయితే ఇక వల్లికి షాక్ ఇస్తుంది. అప్పుడే ఇంకా వల్లి ఇక అదంతా చూసి తట్టుకోలేక మళ్ళీ లోపలికి వెళ్ళి కోపంతో రగిలిపోతూ ఉండగా ఇక ఆనందరావు అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఉండడం మంచిది కాదు, పద వెళ్దాం, అమ్మడు పడుతుందిలే అని భాగ్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక చందు అయితే లోపలికి వచ్చేసరికి ఫ్లవర్ వాజ్ పగిలిపోయి ఇళ్ళ గదంతా కూడా చాలా చిందరవందరగా ఉంటుంది. అది చూసి వల్లి ఏంటిదంతా అని అడుగుతూ ఉంటాడు. ఇక అలా అడుగుతూ ఉంటే అప్పుడు ఇక వల్లి అయితే ఏం లేదు బా, ఏం లేదు అని అనగానే ఏం లేకపోవడం ఏంటి, ఈ సామాన్లన్నీ ఎవరు పగలకొట్టారో అని అడుగుతూ ఉంటాడు చందు. ఇక చందు అలా అడగంగానే అప్పుడు ఇక వల్లికి చేయి జారిపోయినాయి బా అని అంటూ ఉంటుంది. అరమర్లు ఉన్నాయి, ఎలా చేయి జారిపోతాయి, రోజు రోజుకి నీకు బాగా బద్ధకం ఎక్కువైపోతుంది, ఇది మొత్తం క్లీన్ చెయ్యి అని అంటూ ఉంటాడు చందు. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే. అదేంటి బాలా మాట్లాడుతున్నావు, నేను ఇంట్లో చాకరీ అంతా చేస్తున్నాను కనిపించడం లేదా అని అంటూ ఉంటే నువ్వు చాకరీ చేస్తున్నావా, నువ్వెక్కడ చేస్తున్నావో, మా అమ్మ అలాగే నర్మదా, ప్రేమ వీళ్ళందరూ కూడా చేసుకుంటున్నారు, అందరితో పాటే నువ్వు చేసుకుంటున్నావు, కోడలుగా అది నీ బాధ్యత అని అంటూ ఉంటాడు చందు. అయితే రేపటి నుంచి మా నాన్న కూడా మిల్లుకి వస్తున్నారు అని అనగానే షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే. ఇక మీ నాన్నగారిని తన వ్యాపారం చూసుకోమని చెప్పు, మిల్లుకి రావద్దను అనేసరికి షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, దెబ్బ మీద దెబ్బలాగా వల్లికి ఊహించని షాకులు అయితే తగలబోతున్నాయి. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోనైతే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది.